అది ఉన్నందుకే కొన్ని సంబంధాలు అందంగా ఉంటాయి. ఎటువంటి అంచనాలు లేకుండా నిస్వార్థమైన ప్రేమ మాత్రమే ఉన్న చోట. కానీ కొన్నిసార్లు ధన్యవాదాలు అని వినడం చాలా ఆనందంగా ఉంటుంది. మరి ధన్యవాదాలు చెప్పడం మనకి నేర్పించారు. ఇవి మర్యాదలు, ఇవి సామాజిక పోకడలు. ధన్యవాదాలు చెప్పడం చాలా సాధారణమైన విషయం, దానికి ఖర్చవదు. మనం రుణపడి ఉండాల్సిన వాటన్నిటి నుండి విముక్తి పొందుతాం. ప్రశ్నేంటంటే, మన తల్లి మన కోసం చేసిన దానికి మనం ఎప్పుడైనా తిరిగి చెల్లించగలమా? అడగకుండానే కలిసి ఉంటున్నందుకు మన ఎడమ చెయ్యి కుడి చేతికి కృతజ్ఞతలు చెప్పగలదా? మనం చెయ్యలేం కదా. అదే విధంగా ఈ బలమైన బంధం మన రైతులతో పంచుకుంటాము. ధన్యవాదాలు అనే పదం మన కృతజ్ఞత మొత్తాన్ని చూపించదు. కారణం ఏమిటంటే, మనకు భిన్నంగా ఉన్న వ్యక్తులకు కృతజ్ఞతలు తెలుపుతాము. మరియు ఇక్కడ మనం కలిసి బ్రతకడానికి రైతులు కారణం. మీరు అడ్వాంటాను నిర్మిస్తారు. ఒక తల్లి తన బిడ్డకు ఎలా ఉంటుందో, అడ్వాంటాలో మమ్మల్ని మరియు దేశం మొత్తాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు మేము ఎల్లప్పుడూ రైతులకు కృతజ్ఞతలు తెలుపుకుంటాము. మా జీవితాలకు మీరు చేసిన అపారమైన సహకారానికి ధన్యవాదాలు మాటల్లో చెప్పలేము. మా జీవితాలకు మీరు చేసిన అపారమైన సహకారానికి ధన్యవాదాలు మాటల్లో చెప్పలేము.